హలో మై డియర్ పీపుల్, ఇవాళ మేమైతే వెజ్ మంచూరియా చేసుకుంటున్నాం. ప్రిపరేషన్ చూడండి. ఫస్ట్ క్యాబేజీ క్యారెట్ తురుముకొని రెండు మిక్స్ చేసుకోవాలి. క్యాబేజీ క్యారెట్ రెండు తురిమేసి అట్లా కలిపేస్తుంది. వెజ్ మంచూరియా అట. శనగపిండి వేస్తుంది. కార్న్ ఫ్లోర్ అట. కొంచెం మైదా కొంచెం. బాల్స్ చేసుకోవాలి, మంచూరియన్ బాల్స్. ఈ పిండిలన్నీ వేసి మంచిగా మిక్సింగ్ చేస్తుంది. సాల్ట్ వేసుకోవాలి తగినంత, కొంచెం కారం, కోసం పిండి కలుపుకున్నాక క్యాబేజ్ అండ్ క్యారెట్ తురుములో మనం అవి మంచూరియన్ బాల్స్ చేసుకోవాలి. ఇంత సైజ్ బాల్స్ కావాలంటే అంతవి చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా బాల్స్ చేస్తుంది మా మమ్మీ. వెజ్ మంచూరియా టేస్టీగా సూపర్ ఉంటుంది. ఈజీ, ఏం సాసెస్ లేకుండా చేసుకుంటున్నాం. బయట కొంటే సాసెస్తో చేసిస్తారు. మనమే ఇంట్లో చేసుకుంటే ఏం సాసెస్ లేకుండా నీట్గా వేసుకోవచ్చు కానీ వద్దనేసి ఇంట్లో అయినా వేసుకోవచ్చు, కానీ మేము ఇక యూజ్ చేయం సాసెస్. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం స్లోగా ఈ బాల్స్ అన్నీ వేంపుకోవాలి. ఇలా ఒక్కొక్కటి స్లోగా వేసుకోండి మీద పడకుండా. అన్నీ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాక మనం తీసేయాలి ఆయిల్లో నుంచి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి, లేకపోతే హైలో పెడితే మాడిపోతాయి, లోపల కాలవు. ఇది నెక్స్ట్ రౌండ్. రెడీ అయిపోయినాయి మంచూరియన్ బాల్స్. ఇట్లా క్రిస్పీగా ఉండాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్లోకి ఫస్ట్ సన్నగా తరిగిన వెల్లుల్లి, ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఫ్లేవర్ వస్తుంది మొత్తం. ఇవి కొంచెం వేగినాక ఆనియన్స్ వేసుకోవాలి. వేగినాక మనం క్యాప్సికమ్ పీసెస్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాయి వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి వేపాలి. వీటితో పాటు క్యాప్సికమ్ కూడా మంచిగా మగ్గాలి, అప్పుడే బాగుంటుంది. పచ్చి అనుకుండా మంచిగా ఫ్రై అయినాక మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మిర్చి అండ్ టమాటో. అది వేసుకుంటున్నా, గ్రైండ్ చేసుకొని. ఏం సాసెస్ యూజ్ చేయకుండా ఇంట్లో ఐటమ్స్ తోటి మనం గ్రేవీ వేసి ఇది పచ్చిగా వాసన పోయేదాకా కొంచెం వేసుకోవాలి. సాస్ బదులు ఇలా టమాటో అండ్ మిర్చి గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకున్నా మనకి క్రీమీ వస్తుంది. ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం కలర్ కలుపుకున్నా నేను, అందుకే ఆ కలర్ ఉన్నాయి. ఈ కార్న్ ఫ్లోర్ మిక్చర్ వేస్తే ఏమవుతుందంటే, కార్న్ ఫ్లోర్ వాటర్ వేస్తే ఏమవుతుందంటే మనకి సాసెస్ వేసినట్టు గ్రేవీ వస్తుంది అన్నట్టు. కొంచెం వాటర్ నేను టమాటా కెచప్ వేసుకుంటున్నాను, నాకు అడుగు. ఇప్పుడు మనం ముందే వేంపి పెట్టుకున్న మన మంచూరియా వీటిలోకి వేయాలి, మిక్స్ చేసుకోవాలి. సింపుల్. కొంచెం
వేడి వేడి వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. హోమ్ మేడ్ వెజ్ మంచూరియా, వేడి వేడి టెంప్టింగ్ నోరు ఊరిలో వచ్చే వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది ఇంట్లోనే. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో. వీడియోని చూసిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ వీడియోస్కి మా పేజ్ని ఫాలో చేయండి. వేడి వేడి మంచూరియా టేస్ట్ చేస్తున్నా. సేమ్ బయట తినే దాని లెక్కనే ఉంది టేస్ట్ అయితే. ఇంట్లో చేసుకుంటే హెల్దీ. అందరూ ట్రై చేయండి.